అది 1664వ సంవత్సరం. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ పాలిస్తున్న రోజులవి. 2000 సంవత్సరాల పురాతన కాశీ విశ్వనాథ ఆలయాన్ని ఆక్రమించి అందులో కొంత భాగంలో మసీదు నిర్మించాడట. కాలం గిర్రున తిరిగింది. 300 ఏళ్లకు పైగా కరిగిపోయింది. 30 ఏళ్ల కిందట ఈ వివాదం తెరమీదకొచ్చింది. మసీదుకు గుడి స్తంభాలు ఉండడంతో కాంట్రవర్సీ మరింత ముదిరింది. మసీదు ఉన్న స్థలం కాశీ ఆలయానిదే అని, గుడికే కేటాయించాలని బీజేపీతో పాటు పలు హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అయోధ్య రామమందిరం విషయంలో జరిగిన ఘటనకు పోలికలా అనిపిస్తోంది కదా? నిజమే. కాశీ మసీదు ఘటనతో వివాదాల తుట్టెను మరోసారి కదిలించినట్లేనా అన్న చర్చ జోరుగా సాగుతోంది. కాశీ విశ్వనాథ్ ఆలయం, జ్ఞాన్వాపి మసీదు కాంప్లెక్స్ పై భారత పురావస్తు శాఖ అధ్యయనం చేసేందుకు వారణాసి కోర్టు అనుమతిచ్చింది. ఈ స్టడీకయ్యే ఖర్చును ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం భరించాలని ఆదేశాలు జారీ చేసింది. జ్ఞాన్వాపి మసీదుకు చెందిన భూమిని హిందువులకు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేసిన రస్తోగి అనే న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్పై కోర్టు ఈ ఉత్తర్వులిచ్చింది. నిజానికి మసీదు కాంపౌండ్ పై సర్వే చేయమని విజ్ఞప్తి చేస్తూ సివిల్ జడ్జ్ కోర్టులో స్వయంభూ జ్యోతిర్లింగ భగవాన్ విశ్వేశ్వర్ తరపున రస్తోగి 2019 డిసెంబర్లో దరఖాస్తు చేశారు. ఈ పిటిషన్పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ అంజుమాన్ ఇంతిజామియా మసీద్ కమిటీ కోర్టును ఆశ్రయించింది. జ్ఞాన్వాపి మసీదులో పూజలు చేయడానికి అనుమతి కోరుతూ మొదటిసారిగా 1991లో కొన్ని హిందూ సంస్థలు పిటిషన్ దాఖలు చేశాయి. మతపరమైన ఆరాధన చట్టం 1991 ప్రకారం పిటిషన్ను కొనసాగించలేమని సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డ్, అంజుమాన్ ఇంతిజామియా కమిటీ వాదించాయి. అయితే ప్రస్తుత కట్టడం ఇదివరకే ఉన్న కట్టడంపై నిర్మించారా, మార్పులు చేర్పులు చేసి నిర్మించారా అనే విషయాలతో పాటు గతంలో ఎప్పుడైనా హిందూ దేవాలయం ఉండేదా అనేది కనిపెట్టాలని వారణాసి కోర్టు ఆర్కియాలజీ డిపార్ట్మెంటును ఆదేశించింది. ఇందుకోసం ఆర్కియాలజీలో నిపుణులైన 5గురితో ఓ కమిటీ ఏర్పాటు చేయాలని, ఇందులో 2 మైనారిటీలు ఉండేలా చూసుకోవాలని సూచించింది. అప్పుడెప్పుడో 30 ఏళ్ల కింద దాఖలైన పిటిషన్పై ఇప్పుడు ఇలాంటి తీర్పు ఇవ్వడం ఏంటి? ఉత్తరప్రదేశ్లో మరో ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి. ఇలాంటి సమయంలో అసలు ఈ వివాదం ఎందుకు తెరమీదకు వచ్చింది అన్నది బహిరంగ రహస్యమే. ఆర్కియాలజీ విభాగం సర్వే ఎలా కొనసాగుతుందో, ఏం కనిపెడుతుంది అన్నది పక్కన పెడితే రాజకీయం మాత్రం మరింత రంజుగా మారనుంది. మందిర్, మసీద్ వివాదం ఎన్నికల నాటికి అది పీక్స్కు చేరే అవకాశం ఉంది. ఇది ఖచ్చితంగా బీజేపీకి లాభించే అంశమే. చేసిన అభివృద్ధి కంటే సెంటిమెంట్నే ఎక్కువగా నమ్ముకుంటుంది కమలం పార్టీ. అలాంటిది ఇప్పుడు మందిర్, మసీద్ వివాదం తెరమీదకు వచ్చింది. ఇక పరిస్థితి ఏంటో ఎవరి అంచనాలు వారివే. ఇప్పటికే అయోధ్య రామమందిర ఆలయ నిర్మాణం మొదలవగా బీజేపీ 3 దశాబ్దాల కల, పోరాటం, సెంటిమెంట్ సాకారమైనట్లయింది. నిజానికి అయోధ్య వివాదం ముగిసినప్పుడే నెక్స్ట్ ఏంటి అన్న చర్చ జరిగింది. కాశీ, మథురనే అనుకున్నారంతా. అయితే ఆ వివాదం ఇప్పుడు ఇంత త్వరగా బయటకు వస్తుందని అంచనా వేయలేదు ఎవరు. వచ్చే ఏడాది యూపీలో ఎన్నికలు జరగనున్నాయి. అప్పటికి రామమందిర నిర్మాణం పూర్తవుతుంది. మరి కాశీ మందిర్, మసీద్ వివాదం ఎలాంటి టర్న్ తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది. రామ జన్మభూమి తీర్పు ప్రభావం దేశంలోని అనేక వివాదాస్పద కట్టడాలపై పడింది. ఒకదాని తర్వాత ఒకటి కోర్టు మెట్లెక్కుతున్నాయి ఇప్పుడు. అయితే ఇప్పుడు కాశీలో మళ్లీ మొదలైన మందిర్, మసీద్ వివాదం రాజకీయాల్లో కీలకం కాబోతుందా? వారణాసి తర్వాత నెక్స్ట్ ఏం చూడబోతున్నాం? కాశీ హిందువులు పవిత్రంగా భావించే స్థలం. కథ చేరేదక్కడికే, కలలు మొదలయ్యేది అక్కడే. ప్రతి హిందువు జీవితంతో కాశీకి అనుబంధం. కాశీతో పాటు మధుర మీద కూడా ఇప్పుడు దృష్టి.
చనిపోయేలోగా ఒక్కసారైనా కాశీ చూసి రావాలి. దూరంగా వినిపిస్తున్న శంఖం ధ్వనులను గంగమ్మ ఒడి నుంచి వింటే చాలు సర్వపాపహరణమని భావిస్తుంటారు భక్తులు. కాశీ అనేది కేవలం పుణ్యక్షేత్రం మాత్రమే కాదు, హిందువులకు అది అంతకు మించి బతుకు బంధం విలువను చెప్పే స్థలం అది. కాశీని దర్శించుకుంటే కైలాసంలో శివుణ్ణి చూసినట్లే అని, అందుకే ప్రాణాలతో ఉన్నప్పుడు చూడాలని కొందరనుకుంటే, ప్రాణాలు పోయినా చాలు కాశీలో, అంతకు మించిన అదృష్టం లేదు అనుకునేవాళ్లు మరికొంతమంది. అలాంటి కాశీ ఇప్పుడు కొత్త వివాదంలో చిక్కుకుంటోంది. మందిర్ మసీదు వ్యవహారం రాను రాను మరిన్ని మలుపులు తీసుకోవడం ఖాయం. హిందువులు పవిత్ర క్షేత్రంగానే కాదు, దేశ రాజకీయాలను ప్రభావితం చేసేంత ప్రాముఖ్యత వారణాసి సొంతం. ఎక్కడ ఏం జరిగినా అది కాశీకి చేరుతుంది అంటారు. రాజకీయంగా మాత్రం కాస్త రివర్స్. వారణాసి ఏరియా దేశం మొత్తాన్ని ప్రభావితం చేయగలదు. అలాంటి ప్రాముఖ్యత ఉన్న కాశీలో మొదలైన మందిర్ మసీద్ వివాదం రాజకీయాల్లో మరోసారి కీలకంగా మారే అవకాశాలు ఉన్నాయన్నది స్పష్టం. ఏడాది ముందు నుంచే ఉత్తరప్రదేశ్లో ఎన్నికల వేడి మొదలైంది. ఇప్పుడు వెలుగు చూసిన వివాదం బీజేపీకి మరో ప్లస్ పాయింట్గా మారుతుంది అనడంలో ఎలాంటి అనుమానం లేదు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా సెంటిమెంట్ రాజేయడంలో కాశీ కీలకంగా మారబోతోంది. ఏక్ ధక్కా ఔర్ దో, కాశీ మధుర బాకీ హే. 1980 దశకం చివరి నుంచి 1992 డిసెంబర్ వరకు దేశవ్యాప్తంగా బీజేపీ సంఘ్ పరివార్ వినిపించిన నినాదాలివి. అయోధ్య ఒక్కటే కాదు, కాశీ మధుర ఆలయాలని కూడా విముక్తం చెయ్యాలి అన్నది దీని అర్థం. అయోధ్యతో పాటు కాశీ మధుర ఆలయాలను కూడా ధ్వంసం చేసి మసీదులను నిర్మించారని, వాటిని తిరిగి హస్తగతం చేసుకోవాలన్నది అప్పటి బీజేపీ సంఘ్ పరివార్ నాయకత్వాల వాదన. దశాబ్దాలుగా నలిగిన రామజన్మభూమి వివాదానికి సుప్రీంకోర్టు తెరదించింది. అయోధ్యలోని రామజన్మభూమి స్థలాన్ని హిందువుల పరం చేస్తూ తీర్పిచ్చింది. అలాగే ముస్లింలకు అయోధ్యలోనే వేరే ప్రాంతంలో మసీదు నిర్మాణం కోసం 5 ఎకరాల స్థలం ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. రామజన్మభూమి తీర్పు ప్రభావం ఇప్పుడు దేశంలోని అనేక వివాదాస్పద కట్టడాలపై పడింది. శతాబ్దాలుగా వివాదంలో ఉన్న ప్రార్థనా మందిరాల సంగతి తేల్చాలంటూ హిందూ సంస్థలు, వ్యక్తులు కోర్టుల తలుపులు తట్టడం షురూ అయింది. ఇప్పుడెలాగూ కాశీని తెర మీదకు తీసుకొచ్చారు కాబట్టి నెక్స్ట్ మథురానే. ఆలయం స్థలంలో మసీదు నిర్మించారని 60ల్లోనే వివాదం కొనసాగగా 1968 అక్టోబర్లోనే దానికి పరిష్కారం లభించింది. అయితే అప్పటి తీర్పులు కొట్టేయాలని, వివాదాస్పద స్థలంలో మసీదును తొలగించి ఆ భూమినంతా హిందువులకు అప్పగించాలని శ్రీకృష్ణ విరాజ్మాన్ తరపున పిటిషన్ దాఖలైంది. మధురలోని కత్రా కేశవదేవ్ ఆలయ పరిధిలోని 13.37 ఎకరాల ప్రాంగణంలోనే శ్రీకృష్ణుడి జన్మస్థలం ఉందని, మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ ఆదేశాల మేరకు 1669-70లో హిందువులకు చెందిన స్థలంలో షాహీ ఈద్గా మసీదు నిర్మించారని, దాన్ని వెంటనే తొలగించేలా ఆదేశాలివ్వాలని పిటిషన్లో కోరారు. కృష్ణ జన్మస్థలం వివాదానికి సంబంధించి 1968లో ఇదే మధుర సివిల్ కోర్టు ఇచ్చిన తీర్పును తిరగరాయాలని శ్రీకృష్ణ జన్మస్థాన్ సేవా సంఘ్, షాహీ ఈద్గా ట్రస్ట్ మధ్య అప్పుడు కుదిరిన రాజీ ఒప్పందం సరికాదని గుర్తించాలని తెలిపింది. ఇప్పుడు కాశీ వ్యవహారం నెమ్మదిగా వివాదానికి కారణం అవుతూ ఉండగా, వ్యవహారం మధుర వైపు టర్న్ అవ్వడానికి పెద్ద సమయం పట్టే అవకాశం లేదన్న అంచనాలు వినిపిస్తున్నాయి. కాశీ మధురానే కాదు, కుతుబ్ మినార్ కూడా ఇంతే. తాజ్మహల్ పేరు విషయంలోనూ వివాదం మొదలైంది. హిందుత్వ ఎజెండాను భుజాన మోసే బీజేపీకి
ఇవి ఎలా ఉపయోగపడే ఛాన్స్ ఉంది? ఒకదాని తర్వాత ఒకటి మసీదు వ్యవహారాలు వరుసగా కోర్టుకు ఎక్కడానికి కారణం ఏంటి? నిన్న కాశీ మథుర, ఇప్పుడు ఢిల్లీ కుతుబ్ మినార్. కోర్టు మెట్లెక్కిన మరో మసీదు వ్యవహారం. ముస్లిం రాజులు భారతదేశంపైకి దండెత్తి వచ్చిన సమయంలో ఆలయాలని ధ్వంసం చేసి నిర్మించిన మసీదుల వ్యవహారం ఇప్పుడు వరుసగా కోర్టు మెట్లెక్కుతోంది. ఈ వివాదాస్పద కట్టడాల జాబితాలో ఢిల్లీ కుతుబ్ మినార్ కూడా చేరింది. కుతుబ్ మినార్ కాంప్లెక్స్ లో ఉన్న దేవాలయాల సముదాయాన్ని కూల్చి ఇక్కడి కవత్ ఉల్ ఇస్లాం మసీదును నిర్మించారని కోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. కుతుబ్ మినార్లో ఉన్న మసీదు స్థానంలో 27 దేవాలయాల పాత సముదాయాన్ని పునరుద్ధరించాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. 1192లో పృథ్వీరాజ్ చౌహాన్ని ఓడించిన మహ్మద్ ఘోరీ కుతుబుద్దీన్ ఐబక్కు పాలనా అధికారాలిచ్చాడు. అయితే అతనే దేవాలయాన్ని కూల్చేసి మసీదు నిర్మించాడు. అయితే ఇప్పటికీ ఆ మసీదులో హిందూ దేవాలయ గుర్తులు కనిపిస్తూ ఉంటాయి. మసీదు గోడలు, స్తంభాలు, పై కప్పుపై హిందూ దేవతలు, దేవుళ్ల చిత్రాలు ఉంటాయి. ఇతర మతాలకి చెందిన ఆనవాళ్లు కూడా ఉంటాయి. నిజానికి ఆనాటి నుంచి ఇది హిందువుల ఆస్తిగానే లెక్కలేస్తున్న అయోధ్య రామజన్మభూమి తీర్పు తర్వాత పరిస్థితి మారిపోయింది. ఆలయాలను ధ్వంసం చేసి కట్టిన మసీదులను సొంతం చేసుకునేందుకు హిందూ సంస్థలు ఏకమవుతున్నాయి. కాశీ, మథుర, ఇప్పుడు కుతుబ్ మినార్ వరుసగా మళ్లీ కోర్టు తలుపులు తడుతున్నాయి. దీంతో భవిష్యత్తులో ఏం జరగబోతోంది? కూల్చేసి నిర్మించిన మసీదులను హిందూ సంస్థలు సొంతం చేసుకుంటాయా? ఒకవేళ అదే జరిగితే రాజకీయ పరిణామాలు ఎలా మారతాయన్న ఆసక్తి ప్రతి ఒక్కరిలో కనిపిస్తోంది. వరుసగా వెలుగులోకి వస్తున్న వ్యవహారాలు బీజేపీకి మరింత లాభం చేకూర్చడం ఖాయంగా కనిపిస్తోంది. సెంటిమెంట్ రాజేయడానికి, తమ వాదం, విధానం మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఉపయోగపడుతుంది. అయోధ్య రామమందిర నిర్మాణంతో గత ఎన్నికల్లో యూపీలో అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్న బీజేపీ ఇప్పుడు కాశీ, మథురలను తెర మీదకు తీసుకువస్తుందని అనడంలో ఎలాంటి అనుమానాలు లేవని అనిపిస్తోంది. ఇప్పటికే యూపీలో రాజకీయం వేడెక్కింది. 5 ఏళ్ల బీజేపీ పాలనలో కమలం పార్టీని ఇరుకున పెట్టేలా చాలా సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఇలాంటి తరుణంలో మందిర్, మసీద్ వ్యవహారం కమలం పార్టీకి మరో ఆయుధంగా మారుతుందనడంలో ఎలాంటి అనుమానం లేదు. కాశీ, మథుర మాత్రమే కాదు, తాజ్ మహల్ పై కూడా కొంతకాలంగా వివాదం నడుస్తోంది. తాజ్ మహల్ అసలు పేరు తేజో మహాలయ అని కొందరు బీజేపీ నేతలు వాదిస్తున్నారు. చరిత్ర కూడా ఇదే చెబుతోందని వెల్లడించారు. మొఘల్ చక్రవర్తులు శివాలయాన్ని కూల్చివేసి అక్కడ సమాధిని కట్టారంటున్నారు. ఇక యూపీకి చెందిన బీజేపీ ఎమ్మెల్యే అయితే ఏకంగా ఓ అడుగు ముందుకేసి తాజ్ మహల్ పేరును రామ్ మహల్ గా మార్చాలని డిమాండ్ చేశారు. ఢిల్లీ పీఠాన్ని నిర్ణయించే స్థాయి ఉత్తరప్రదేశ్ రాజకీయాలది. ఆరని వివాదాలు అన్నట్లుగా ఉంటుంది అక్కడ పరిస్థితి. అసలే ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇప్పుడు కాశీ, మథుర వ్యవహారాలు కూడా పొలిటికల్ ఫైర్ను రాజేసే అవకాశాలు ఉన్నాయి. వరుస వివాదాలు, మసీదు వ్యవహారాలు బయటకు వస్తున్న సమయంలో బీజేపీ వ్యూహాలు ఇకపై ఎలా ఉండే ఛాన్స్ ఉంది? త్వరలో యూపీ ఎన్నికలు తల తిప్పి చూసేలోపు సార్వత్రిక సమరం. ఇలాంటి సమయంలో కమలం పార్టీ ప్లాన్లు ఎలా ఉండే ఛాన్స్ ఉంది? మందిర్, మసీదు వ్యవహారం బీజేపీకి కలిసొస్తుందా? మరోసారి సెంటిమెంట్ అస్త్రాన్ని బయటకు తీస్తుందా? రాబోయే 3 ఏళ్లలో కమలం పార్టీ వ్యూహాలు ఎలా ఉండే ఛాన్స్ ఉంది? 2 స్థానాల నుంచి ఇప్పుడు 2 సార్లు అధికారంలోకి వచ్చే వరకు బీజేపీ ప్రతి విషయంలో ప్రధాన పాత్ర పోషించింది హిందుత్వ సెంటిమెంట్. 1984, 2004 2 సార్లు అదే ప్రూవ్ అయింది. అధికారాన్ని అందించడంలో హిందుత్వ స్ట్రాటజీనే కీలక పాత్ర పోషించింది. ఇప్పుడు కూడా అదే ఫార్ములాతో ఎన్నికల బరిలోకి దిగేందుకు సిద్ధమైంది. కమలం పార్టీ వరుసగా 2 సార్లు కేంద్రంలో అధికారంలో ఉంది. అంతో ఇంతో వ్యతిరేకత ఉండడం ఖాయం. దీనికి హిందుత్వ స్ట్రాటజీతోనే సమాధానం చెప్పాలని కమలనాథులు భావిస్తున్నారు.
2024 ఎన్నికల వరకు ఇప్పటికే రోడ్ మ్యాప్ సిద్ధం చేశారు. హ్యాట్రిక్ కొట్టేందుకు సిద్ధమవుతున్నారు. బీజేపీ ప్రస్తుతం ఈ స్థితిలో ఉందంటే అయోధ్యనే కారణం. అయోధ్యను బీజేపీని వేరువేరు చేసి చూడలేం. దాని పునాదులపైనే బీజేపీ నిర్మాణమైంది. దేశవ్యాప్తంగా పార్టీ విస్తరించింది. వివిధ రాష్ట్రాల్లో అధికారం చేపట్టింది. దక్షిణాదిన సత్తా చాటేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఆఖరికి ఢిల్లీ దర్బారును ఆక్రమించగలిగింది. ఒకప్పటి జన్ సంఘ్కు ప్రతిరూపంగా 1980లో ఆవిర్భవించిన భారతీయ జనతా పార్టీ ప్రజల్లోకి వెళ్లేందుకు తగిన అంశం లేదు. ఆ సమయంలో వెలుగు చూసిన బాబ్రీ మసీదు, రామజన్మభూమి వివాదం పార్టీకి కలిసి వచ్చింది. గత 4 దశాబ్దాలుగా ప్రజల దృష్టికి తీసుకొచ్చి లబ్ధి పొందింది. ఇక ఆ తరువాత అయోధ్య రామమందిర వివాదానికి ఫుల్ స్టాప్ పడడం బీజేపీకి మరింత కలిసొచ్చింది. అయితే ఇప్పుడు మందిర్, మసీద్ వ్యవహారాలు కూడా కమలం పార్టీకి కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. వచ్చే ఏడాది యూపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రంలో 80 లోక్సభ స్థానాలు ఉన్నాయి. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉండాలో డిసైడ్ చేసే రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్ ఒకటి. గత ఎన్నికల్లో అద్భుతమైన విజయంతో వార్ వన్ సైడ్ అనిపించిన బీజేపీ ప్రస్తుతం కాస్త గడ్డు పరిస్థితులని ఎదుర్కొంటోంది. ఇలాంటి తరుణంలో వరుసగా వెలుగులోకి వస్తున్న వ్యవహారాలు మరోసారి సెంటిమెంట్ రాజేసేందుకు బీజేపీకి కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. 2004లో అభివృద్ధి నినాదంతో బీజేపీ ఎన్నికలకు వెళ్లినా చేదు అనుభవమే మిగిలింది. దేశవ్యాప్తంగా విస్తృతంగా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలతో మరోసారి విజయం దక్కుతుందని అప్పట్లో వాజ్పేయి, అద్వానీ ద్వయం భావించింది. ఇండియా షైనింగ్ అంటూ భారీగా ప్రచారం చేసింది. కానీ జనం నుంచి రియాక్షన్ మాత్రం రివర్స్. 2009లోనూ అభివృద్ధి ఎజెండాతోనే వెళ్లినా అలాంటి ఫలితమే ఎదురైంది. హిందుత్వానికి ప్రతీకను అని చెప్పుకునే మోదీని 2014లో ప్రధాని అభ్యర్థిగా ఎంపిక చేయడం సెంటిమెంటును రగిలించడంతో ఊహించని భారీ విజయం బీజేపీకి దక్కింది. అందుకే ఇకపై ఎలక్షన్లలో అభివృద్ధి ఎజెండాను ఓవైపు చూపిస్తూనే మరోవైపు సెంటిమెంటును రంగరించాలన్నది బీజేపీ మాస్టర్ ప్లాన్ గా కనిపిస్తోంది. ఇప్పటికే ఈ ఫార్ములా సక్సెస్ అని ప్రూవ్ అయింది కూడా. హిందుత్వంతో పాటు దేశభక్తి సెంటిమెంట్ బీజేపీకి బాగా కలిసొచ్చింది. కమలం హవా తగ్గింది. కష్టమే ఈసారి. 2019 ఎన్నికలకు ముందు అక్కడక్కడా వినిపించిన మాటలివి. తన రికార్డులు తానే తిరగేసి రాసుకున్న బీజేపీ అద్భుత విజయంతో రెండోసారి అధికారంలోకి వచ్చింది. అభివృద్ధి కంటే సెంటిమెంటే ఆ ఎన్నికల్లో బాగా వర్కౌట్ అయింది. రామజన్మభూమి వ్యవహారంతో పాటు పుల్వామా దాడి ఘటన తర్వాత సర్జికల్ స్ట్రైక్స్ బీజేపీకి బాగా కలిసి వచ్చాయి. దీంతో ఎన్నికలు వచ్చిన ప్రతిసారి సెంటిమెంట్ అస్త్రాన్ని రాజేస్తూ అద్భుత విజయాలు ఖాతాలో వేసుకుంటున్న కమలం ఈసారి కూడా అదే స్ట్రాటజీ ఫాలో అయ్యే అవకాశాలు ఉన్నాయి. 2022లో జరగబోయే ఎన్నికలు సార్వత్రిక సమరానికి సెమీఫైనల్ లాంటివి. ఎక్కడ తగ్గాలో, ఎక్కడ నెగ్గాలో లెక్కలేసి మరీ సరి చేసుకునేలా చేసుకునే ఎన్నికలవి. దీంతో ప్రతి అవకాశాన్ని వినియోగించుకోవాలని పార్టీలు భావిస్తున్నాయి. ఇలాంటి సమయంలో మందిర్, మసీద్ వ్యవహారం కమలం పార్టీకి పక్కాగా కలిసి రావడం ఖాయం.